తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు, 2 ప్రభుత్వాలు మారినాయి, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇన్నేళ్ళు కుల వృత్తులు వీళ్ళకి ఎందుకు గుర్తుకు రాలేదు? అంటే ఆ వంకతో ముఖ్యంగా బీసీలను చీల్చే కుట్ర జరుగుతోంది ఇక్కడ. మార్వాడీస్ని బ్రాహ్మణులుగా ఇది ప్రొజెక్ట్ చేయబోయినారు. తర్వాత కాదు, వాళ్ళు ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. తర్వాత దాంతో అంటే ఈ సాకుతో అంటే వాళ్ళు సాకు కోసం చూస్తున్నారు, సందు కోసం చూస్తున్నారు. ఎట్లా మనం కల్లోలను రేపుదాం తెలంగాణలో, ఎట్లా అరాచకాన్ని సృష్టిస్తామని. కానీ వాళ్ళ ఆటలు చెల్లవు, ఎందుకంటే తెలంగాణ సమాజం నుంచి సపోర్ట్ లేదు అసలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం దగ్గర ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన అన్ని సంస్థానాలను విలీనం చేసి ఒక దేశ ఐక్యత కోసం ఆయన పోరాడినారు. అందుకని పటేల్ స్ఫూర్తిగా మీరు చూడొచ్చు ఈ స్లోగన్, దేశ ఐక్యతకు పాటుపడదాం, సర్దార్ పటేల్ వారసులుగా ఉందామని. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బయట నుంచి ఈ మూమెంట్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా సర్దార్ పటేల్ వారసులుగా ఈ దేశ ఐక్యత కోసం పాటుపడదామని ఇక్కడ మేము ప్రతిజ్ఞ తీసుకుంటున్నాము. ఇలాంటి విద్రోహకర శక్తులను మేము ఒప్పుకునేది లేదు.